హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 7th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే నిన్నటి న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము లాస్ట్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. కచ్చతీవు ద్వీపం ఈ క్రింది వాటిలో ఏ జలసంధిలో ఉంది? సో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది అండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ కచ్చతీవు ద్వీపం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ కచ్చతీవు ద్వీపం అనేది ఇండియా మరియు శ్రీలంక మధ్య ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇండియా శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిలో దీనిని మనం చూడవచ్చు అండి. సో ఆన్సర్ ఏమవుతుంది? పాక్ జలసంధి. ఈ జలసంధి అంటే ఏంటంటే జనరల్గా 2 వాటర్ బాడీస్ని కలిపే దానిని జలసంధి లేదా స్ట్రైట్ అని పిలుస్తారు. ఇక్కడ మలక్కా జలసంధి అనేది అండమాన్ సీని మరియు సౌత్ చైనా సీని కలుపుతుంది. ముఖ్యంగా మలై పెనిన్సులాలో ఇది చాలా కీలకమైన ట్రేడ్ రూట్గా చెప్పవచ్చు. ఈ పాక్ జలసంధి అనేది బే ఆఫ్ బెంగాల్ మరియు పాక్ బేని కలుపుతుంది. ఇండియా శ్రీలంక మధ్య ఒక కీలక వాణిజ్య రూటుగా ఉంది. అలానే కచ్చతీవు ద్వీపం ఇందులో మనము చూడవచ్చు. హార్ముజ్ జలసంధి అనేది గల్ఫ్ ఆఫ్ ఒమన్ మరియు పర్షియన్ గల్ఫ్ని కలుపుతుంది. ఇటీవల న్యూస్లో ఈ హార్ముజ్ జలసంధి గురించి చూసాము. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ వారి నేపథ్యంలో ఈ జలసంధిని మూసివేస్తామని ప్రకటించింది. సో ఈ హార్ముజ్ జలసంధి కూడా చూసాము. డంకన్ పాసేజ్ అనేది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటుంది. ఇది సౌత్ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ మధ్య ఉంటుంది. ఇది డంకన్ పాస్కి సంబంధించి. సో ఓవరాల్గా మనకు ఆన్సర్ ఏమవుతుందండి? కచ్చతీవు ఐలాండ్ అనేది పాక్ జలసంధిలో ఉంటుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, ఆర్థిక సమానత్వంలో ప్రపంచంలోనే భారత్కు 4వ స్థానం. ఈ ఆర్టికల్ ఇటీవలి ప్రపంచ బ్యాంక్ యొక్క ఎకనామిక్ ఈక్వాలిటీ ఇండెక్స్కి సంబంధించి అలానే గినీ కోఎఫిషియంట్ యొక్క వాల్యూ గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఇన్ఈక్వాలిటీ టాపిక్లో ఇది ఇంపార్టెంట్. సెకండ్ వన్, స్టెల్త్ విమానాలు దొరికిపోతాయి. ఈ ఆర్టికల్ డిఆర్డిఓ యొక్క నూతన ప్రయోగం ఫోటానిక్ రాడార్ గురించి వివరించడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు డిఫెన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, యుద్ధ నౌకల ఆగమనం, నేవీ మరింత శక్తివంతం. ఈ ఆర్టికల్లో ఇటీవలి ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయబడిన ఇంపార్టెంట్ యుద్ధ నౌకల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి డిఫెన్స్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, జన సంక్షేమానికి జనగణన. మనము ఇటీవల 2027 నాటికి జనగణన పూర్తి అవ్వాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు జనగణన యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలానే దీనికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్ టాపిక్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, అందరికీ అందని ఆరోగ్యవరం. ఈ ఆర్టికల్లో రూరల్ ఏరియాలలో హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పూర్తి స్థాయిలో ఇంకా డెవలప్ అవ్వలేదు అని, దానికి సంబంధించిన కొన్ని గణాంకాలని ఇక్కడ వివరించడం జరిగింది. ఇది మనకి సొసైటీ టాపిక్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్థిక సమానత్వంలో ప్రపంచంలోనే భారత్కు 4వ స్థానం, ప్రపంచ బ్యాంకు నివేదిక. ప్రపంచ బ్యాంక్ యొక్క ఇటీవలి నివేదిక మరియు గినీ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో ఆర్థిక అసమానతలు చాలా వరకు తొలగిపోయి సమానత్వంలో ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశం మోడరేట్లీ లో కేటగిరీలో చేరింది అండి. సో ఈ గినీ కోఎఫిషియంట్ ఆధారంగా భారతదేశం యొక్క కేటగిరీని మోడరేట్లీ లోగా గుర్తించారు. గినీ ఇండెక్స్ ఆధారంగా 25 పాయింట్స్ కంటే తక్కువ ఉండేదానిని లో కేటగిరీలో చూస్తారు. 25 to 30 ఉండేదానిని మోడరేట్లీ లో కేటగిరీలో చూస్తారు. భారతదేశం ఇప్పుడు 25.5 గినీ ఇండెక్స్తో ఈ మోడరేట్ లో గ్రూప్లో ఉంది. ఈ సర్వేలో భారతదేశానికంటే ముందు కేవలం 3 దేశాలు మాత్రమే ఉన్నాయి. స్లోవాక్ రిపబ్లిక్ 24.1 ఇండెక్స్తో, అలానే స్లోవేనియా 24.3 ఇండెక్స్తో, బెలారస్ 24.4 ఇండెక్స్తో టాప్ 3లో ఉన్నాయి. భారతదేశం 25.5 ఇండెక్స్తో 4th ప్లేస్లో ఉంది. పై 3 కూడా 25 కంటే బిలో ఉండడంతో ఇవి లో ఇన్ఈక్వాలిటీ గ్రూప్లో ఉన్నాయి. భారతదేశం 25.5 ఇండెక్స్తో మోడరేట్లీ లో గ్రూప్లో ఉంది. అంటే మనము ఫ్రాక్షన్ షాట్లో లో గ్రూప్లోకి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే భారతదేశంలో అసమానతలు అనేవి క్రమేపీ తగ్గుతూ ఆదాయ సమానత్వం అనేది సాధ్యమవుతుంది అని. ఈ లొరెంజ్ కర్వ్ అంటే ఏంటి అండ్ గినీ కోఎఫిషియంట్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దామండి మనము. అయితే ఇక్కడ ఇండియా యొక్క అచీవ్మెంట్ గురించి డిస్కస్ చేస్తే
2011-12లో మనము 28.8 ఇండెక్స్తో ఉండేవాళ్ళము. 2022-23 నాటికి 25.5 ఇండెక్స్కి చేరుకున్నాము. అంటే వెరీ క్లోజ్ టు లో ఇన్ఈక్వాలిటీ గ్రూప్. అలానే ఇక్కడ పావర్టీ, ఎక్స్ట్రీమ్ పావర్టీ గురించి డిస్కస్ చేసినప్పుడు 2011-12లో 16.2% ఎక్స్ట్రీమ్ పావర్టీని కలిగి ఉంటే 2022-23 నాటికి అది 2.3%కి పడిపోయింది. సో ఇక్కడ పేదరికము తగ్గడము, అలానే ఆదాయ అసమానతలు తొలగిపోవడం, వ్యక్తుల మధ్య ఆదాయము, సంపద లాంటివి పంపిణీ అనేది సమానంగా జరుగుతూ ఉండడం ఇక్కడ చూడవచ్చు. గినీ ఇండెక్స్ గురించి సింపుల్గా చెప్పాలి అంటే దీని వాల్యూ 0 to 100 మధ్యలో ఉంటుంది. గినీ ఇండెక్స్ 0 ఉంటే అది పెర్ఫెక్ట్ ఈక్వాలిటీ, అంటే అందరి దగ్గర ఆదాయం అనేది సమానంగా పంపిణీ అయిందని. అంత పెర్ఫెక్ట్ ఈక్వాలిటీ అనేది ఉండదు అండి. అయితే జినీ కోఫిషియంట్ తగ్గే కొలది ఈక్వాలిటీ అనేది పెరిగినట్టు దాని అర్థం. ఇన్ఈక్వాలిటీ అనేది అంటే అసమానతలు తొలగిపోయి ఈక్వాలిటీ పెరుగుతుంది అని అర్థం. జినీ కోఫిషియంట్ 100 ఉంటే అందరి బదులు ఒకే వ్యక్తి వద్ద సంపద అంతా పోగుపడినట్లు మనం పరిగణించవచ్చు. అంటే 100 ఉంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ, మొత్తం అసమానత ఉన్నట్టు దాని అర్థం. ఈ విషయంలో భారతదేశం సమ్ మేజర్ ఎకానమీస్ కంటే కూడా కొంత మెరుగైన స్థానంలోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్లో 32.4 ఈ ఇండెక్స్ ఉంటే చైనాలో 35.7, యుఎస్లో 41.8గా చూడవచ్చు. అంటే ఇక్కడ అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. అలానే ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం భారతదేశంలో ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది తగ్గుముఖం పడుతుంది. గత దశాబ్దంలో సుమారు 17.1 కోట్ల మంది భారతీయులు ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటపడ్డారు. ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటో కూడా చూసాం మనం లాస్ట్ క్లాసెస్లో. $2.15 కంటే తక్కువ రోజువారీ ఆదాయం ఉంటే అలాంటి వ్యక్తులను ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నట్టు గుర్తిస్తారు. ఈ గణాంకాలన్నీ మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్తో పాటు ప్రిలిమ్స్లో వీటికి సంబంధించి అడిగే అవకాశం ఉందండి. ముఖ్యంగా గినీ కోఫిషియంట్ కానీ అలానే ఈ లోరెంజ్ కర్వ్ గురించి కానీ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, గినీ కోఫిషియంట్ అంటే ఏంటి? గినీ కోఫిషియంట్ అంటే ఏం లేదు, ఇందాక మనము గినీ ఇండెక్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ గినీ ఇండెక్స్ 0 to 100 మధ్యలో ఉంటుంది. 0 ఉంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, 100 ఉంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పుకున్నాము. ఈ గినీ కోఫిషియంట్ యొక్క పర్సంటేజ్ మనము గినీ ఇండెక్స్గా చెప్పవచ్చు. సో గినీ ఇండెక్స్ అంటే కొత్తగా ఏం కాదు, గినీ కోఫిషియంట్ యొక్క పర్సంటేజే మనము గినీ ఇండెక్స్గా చెప్తారు. అంటే గినీ కోఫిషియంట్ యొక్క రేంజ్ ఏ విధంగా ఉంటుంది? 0 to 1.0 ఉంటుంది. సో పర్సంటేజ్ ఆఫ్ దిస్ రేంజ్ మనం చెప్పవచ్చు. పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ అయితే గినీ కోఫిషియంట్ 1 ఉంటుంది. పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అయితే గినీ కోఫిషియంట్ 0 ఉంటుంది. ఇక్కడ 0 నుంచి 1.0కి పెరిగే కొద్దీ కూడా ఆ దేశం యొక్క అసమానతలు అనేవి పెరుగుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అలానే మనము లోరెంజ్ కర్వ్ గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈ లోరెంజ్ కర్వ్ అనేది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఆ సమాజంలో ఇన్కమ్ అనేది ఏ విధంగా, వెల్త్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయింది అనేది చెప్పవచ్చు. ఇది పెర్ఫెక్ట్ డిస్ట్రిబ్యూషన్, అంటే అందరికీ సమానంగా పంపిణీ అయింది. కానీ ఒరిజినల్గా ఏ విధంగా ఉంటుంది? ఇలాగా కొంత అసమానతలు కలిగి ఉంటుంది. ఈ మధ్యలో ఉండే దీనిని మనము ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటాము. ఇదే అసమానతలకి సంబంధించి. సో పర్ఫెక్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఈ విధంగా 45 degreesతో ఉంటుంది. కానీ మనకి ఈ అసమానతలకి ఈ కర్వ్ ఇలాగా వక్రరేఖగా ఉంటుంది. ఈ వక్రరేఖ మధ్యలో ఉండే దీనినే మనము ఇన్ఈక్వాలిటీగా చెప్పవచ్చు. సో ఇది లోరెంజ్ కర్వ్ మరియు గినీ కోఫిషియంట్కి సంబంధించి. సో లోరెంజ్ కర్వ్ అనేది మనకి ఇన్ఈక్వాలిటీలకి సంబంధించి రిప్రజెంట్ చేస్తుంది. అలానే కొన్ని అదర్ ఇంపార్టెంట్ కర్వ్స్ కూడా ఉంటాయి ఎకనామిక్స్లో. సమ్ ఇంపార్టెంట్ వన్ చూస్తే ఫిలిప్స్ కర్వ్. ఈ ఫిలిప్స్ కర్వ్ అనేది మనకి అన్ఎంప్లాయ్మెంట్ మరియు ఈ ఇన్ఫ్లేషన్ గురించి డిస్కస్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువయ్యే కొలది అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈ ఫిలిప్స్ కర్వ్ అనేది చూస్తుంది. అలానే లాఫర్ కర్వ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి చూస్తుంది. అంటే ట్యాక్స్ రేట్స్ మరియు గవర్నమెంట్ యొక్క రెవెన్యూ ఏ విధంగా మారుతుంది, అంటే ట్యాక్స్ రేట్ పెరిగితే గవర్నమెంట్ యొక్క రెవెన్యూ ఎలా ఉంటుంది, ట్యాక్స్ రేట్స్ తగ్గితే గవర్నమెంట్ యొక్క రెవెన్యూ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటివి ఈ లాఫర్ కర్వ్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ కుజ్నెట్స్ కర్వ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఈ కుజ్నెట్స్ కర్వ్ అనేది ఎకనామిక్ గ్రోత్ మరియు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించి ఇది డిస్కస్ చేస్తుంది. సో ఫిలిప్స్ కర్వ్, లాఫర్ కర్వ్ అండ్ కుజ్నెట్స్ కర్వ్ ఈ మూడు కూడా ఇంపార్టెంట్. అలానే లోరెంజ్ కర్వ్ అనేది ఇంపార్టెంట్. ఇటీవలి కాలంలో మనకి ఎన్విరాన్మెంటల్ కుజ్నెట్స్ కర్వ్ అనేది ఒకటి మనము చూస్తూ ఉన్నాము. ఈ ఎన్విరాన్మెంటల్ కుజ్నెట్స్ కర్వ్ అనేది ఎకనామిక్ గ్రోత్కి మరియు ఎన్విరాన్మెంట్ యొక్క డిగ్రేడేషన్
అంటే గ్రోత్ పెరిగే కొలది పర్యావరణ విధ్వంసం ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ కుజినెట్స్ ఎన్విరాన్మెంటల్ కుజినెట్స్ కర్వ్ డిస్కస్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్టెల్త్ విమానాలు దొరికిపోతాయి. స్టెల్త్ అంటే ఏంటి అండి? శత్రువుల యొక్క రాడార్లకి దొరకకుండా ప్రయాణించే వాటిని స్టెల్త్ విమానాలు అని పిలుస్తాము. ఈ స్టెల్త్ టెక్నాలజీ విమానాలకు మరియు నేవీ షిప్లకు దీని పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. అయితే ఇప్పుడు భారతదేశం యొక్క డిఆర్డిఓ ఈ స్టెల్త్ టెక్నాలజీని కూడా పసిగట్టే ఒక ఫోటానిక్ రాడార్ వ్యవస్థని రూపొందించింది. ఇది స్టెల్త్ టెక్నాలజీని కూడా పసిగడుతుంది. అలానే శత్రువుల యొక్క ఎలక్ట్రానిక్ జామింగ్ యంత్రాలకి కూడా ఇది లొంగదు. కాబట్టి భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థ మరింత దుర్భేద్యంగా మారుతుంది ఈ ఫోటానిక్ రాడార్ వ్యవస్థ ద్వారా. జనరల్గా మనకి ట్రెడిషనల్ రాడార్ వ్యవస్థలో రేడియో ఫ్రీక్వెన్సీస్ని ఉపయోగిస్తాము. ఈ రేడియో ఫ్రీక్వెన్సీస్ని ఉపయోగించి మనము శత్రువుల యొక్క లక్ష్యాలని గుర్తిస్తాము. అలానే అవి ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాయి లాంటివి పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. అయితే తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో ఎగిరే యుద్ధ విమానాలు మరియు స్టెల్త్ పరిజ్ఞానంతో నడిచే విమానాలని వాటిని గుర్తించడం మనకి కష్టతరం అవుతుంది ఈ ట్రెడిషనల్ రాడార్ వ్యవస్థతో. సో దీనిని అధిగమించడానికి ఈ రేడియో ఫ్రీక్వెన్సీస్ స్థానంలో ఫోటానిక్స్ని మనము ఉపయోగిస్తున్నాము. సో ఫోటానిక్స్ అంటే ఏంటండి? లైట్ వేవ్స్, కాంతి తరంగాలని మనము ఫోటానిక్స్ అని పిలుస్తారు. ఈ కాంతి తరంగాలని మనము రాడార్ వ్యవస్థలో వినియోగిస్తూ ముఖ్యంగా వీటిని లేజర్లుగాను ఆప్టికల్ ఫైబర్ల సహాయంతో వినియోగించడం ద్వారా ఈ స్టెల్త్ పరిజ్ఞానాన్ని కూడా మనము ఏమార్చి వాటిని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఆల్రెడీ ఈ ఫోటానిక్ ఆధారిత వ్యవస్థలపై విస్తృతంగా దృష్టి పెట్టాయి. ఇప్పుడు భారతదేశం కూడా దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుంది. ఈ ఫోటానిక్ రాడార్ వ్యవస్థ యొక్క కీ ఫీచర్స్ చూస్తే లైట్ బేస్డ్ టెక్నాలజీ, కాంతి ఆధారంగా ఇది పనిచేస్తుంది అండి. రేడియో ఫ్రీక్వెన్సీస్ అవసరం లేదు. అలానే ఎన్హాన్స్డ్ డిటెక్షన్, దీని ఆధారంగా లక్ష్యాలను మరింత ఖచ్చితంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. హై యాక్యురసీ అండ్ రెజల్యూషన్, మనకి ఈ కాంతి తరంగాలను ఉపయోగించడం ద్వారా యాక్యురసీ చాలా ఖచ్చితంగా ఉంటుంది. అలానే హై క్వాలిటీ రెజల్యూషన్ కూడా మనం చూడవచ్చు. లాంగ్ రేంజ్ అండ్ 3D ఇమేజింగ్, అంటే ఈ ఫోటానిక్ రాడార్స్ అనేవి విస్తృతమైన పరిధిని కలిగి ఉంటాయి, లాంగ్ రేంజెస్ని కలిగి ఉంటాయి. అలానే 3D ఇమేజింగ్ కూడా మనము తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాంపాక్ట్ అండ్ మొబైల్, అంటే ఇది ఏ ప్రాంతంలోనైనా సులువుగా మనము డిప్లాయ్ చేసుకోవచ్చు. దీనిని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సులువుగా తరలించవచ్చు. సో ఈ విధంగా ఈ ఫోటానిక్ రాడార్ అనేది చాలా కీ ఫీచర్స్తో భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రఫేల్పై చైనా దుష్ప్రచారం, స్వీయ యుద్ధ విమానాల అమ్మకాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు. ఈ ఆర్టికల్ రఫేల్ మీద చైనా యొక్క కుయుక్తులకి సంబంధించి, అలానే తన సొంత యుద్ధ విమానాలను అమ్ముకోవడానికి లైక్ J-35 లాంటి వాటిని అమ్ముకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాల గురించి వివరించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల భారత్ మరియు పాక్ మధ్య జరిగిన ఈ యుద్ధ వాతావరణంలో భారతదేశం కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయాయని కథనాలు వచ్చింది. అందులో ముఖ్యంగా రఫేల్తో పాటు సుఖోయ్ మరియు మిరాజ్ జట్లు ఉన్నాయని అనేక కథనాలు పుట్టుకొచ్చాయి. దీనితో ఇప్పుడు రఫేల్ యొక్క యుద్ధ విమానం పనితీరు మీద అనేక సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇటీవల ఈ రఫేల్ యుద్ధ విమానాల కోసం ఆర్డర్ చేసిన దేశాలలో చైనా ఈ రఫేల్కి సంబంధించి వ్యతిరేకంగా కొంత ప్రచారం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఇండోనేషియా లాంటి దేశాలు ఇప్పటికే 42 యుద్ధ విమానాలను ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్ ఇంటర్నేషనల్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు చైనా తన రాయబార కార్యాలయాలను ఉపయోగించుకుని ఈ రఫేల్ యుద్ధ విమానాల మీద వ్యతిరేక ప్రచారం మొదలుపెడుతుంది. తద్వారా ఆయా దేశాలు ఈ రఫేల్ డీల్ని క్యాన్సిల్ చేసుకుని చైనా యొక్క J-35 యుద్ధ విమానాల కోసం డీల్ చేసుకుంటాయని చైనా భావిస్తుంది. దీనిని ఫ్రాన్స్ అధికారులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇంటర్నేషనల్ నిబంధనలకి అనుగుణంగా యుద్ధ విమానాల యొక్క క్రయ విక్రయాలు జరగాలి తప్ప ఇలాగా బ్లేమ్ గేమ్ అనేది జరగకూడదు అని, ముఖ్యంగా రాయబార కార్యాలయాలను ఉపయోగించి ఒక దేశం యొక్క యుద్ధ విమానాల మీద తప్పుడు ప్రచారం చేయకూడదు అని ఫ్రాన్స్ అధికారులు తీవ్రంగా హెచ్చరించడం చూడవచ్చు. అయితే యాజ్ యూజువల్గా చైనా ఈ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ఇక్కడ బాధ్యతాయుతమైన విధానాన్ని సైనిక ఎగుమతుల విషయంలో కొనసాగిస్తున్నామని చైనా పేర్కొంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యుద్ధ నౌకల ఆగమనం, నేవీ శక్తిమంతం. ఈ ఆర్టికల్లో గత 7 నెలలలో భారత నేవీలోకి ప్రవేశపెట్టిన కీలక జలంతర్గాములు మరియు నౌకల యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా INS తమాల్, INS ఆర్నాలా, INS నీల్గిరి, INS నిస్తార్, INS నిర్దేశక్తో పాటు
ఐఎన్ఎస్ వాగ్షీర్, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ తుషిల్ లాంటి కీలక నౌకలను మరియు జలాంతర్గాములను వివరించారు. ఇందులో మరొక విశేషం ఏంటంటే ఇందులో ఎక్కువ శాతం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో స్వదేశీ టెక్నాలజీనే ఉపయోగించడం జరిగింది అండి. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం మరియు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యంతో వీటిని ఎక్కువగా తయారు చేశారు. ఇందులో ఐఎన్ఎస్ వాగ్షీర్ అనేది ఐఎన్ఎస్ కల్వరీ క్లాస్కి చెందిన డీజిల్ ఎలక్ట్రిక్ స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్. మిగిలిన యుద్ధ విమానాలలో ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ తుషీల్ గురించి చూసాము. ఐఎన్ఎస్ తుషీల్లో సెకండ్ షిప్పే మనకి ఐఎన్ఎస్ తమ్మల్గా లేటెస్ట్గా మనము నేవీలోకి కమిషన్ చేయబడింది. అలానే ఈ ఐఎన్ఎస్ ఆర్నాలా అనేది యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ వాటర్ క్రాఫ్ట్గా చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లాస్లో వీటన్నిటి గురించి మనము డీటెయిల్గా డిస్కస్ చేసాము. వీటికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. 1 by 1 చూడండి. ఈరోజు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జన సంక్షేమానికి జనగణన. ఈ ఆర్టికల్ ఇటీవలి సెన్సస్ ప్రక్రియకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఇంపార్టెన్స్ ఆఫ్ సెన్సస్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేస్తూ కొన్ని కీ డిమాండ్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించిన హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో ఈ జనగణన అనేది ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించాల్సి ఉంటుంది అండి. అయితే ఇటీవల కోవిడ్ కారణంగా లాస్ట్ సెన్సస్ అనేది కొంత డిలే అవుతూ వస్తుంది. ఇప్పుడు దీనిని 2027 మార్చి 31 నాటికి పూర్తి చేయాలి అని నోటిఫికేషన్ జారీ అయితే చేశారు. ఈ సెన్సస్ ప్రక్రియ యొక్క హిస్టరీ మనం చూస్తే ఫస్ట్ పాపులేషన్ సెన్సస్ ఆఫ్ ఇండియాగా మనము 1872 సెన్సస్ ప్రాసెస్ని చూడవచ్చు. ఈ సెన్సస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? మనందరికీ తెలుసు, ఈ సెన్సస్ యొక్క డేటా ఆధారంగానే డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేది, అంటే నియోజకవర్గాల పునర్విభజన లాంటి వాటిని చేస్తూ ఉంటారు. అయితే ఇదే కాకుండా ఈ సెన్సస్ ప్రక్రియ వలన అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా టార్గెటెడ్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడం కోసం, అంటే లబ్ధిదారులను గుర్తించడం కోసం ఈ సెన్సస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్, అంటే ఏదైనా ఒక పాలసీని తీసుకురావడానికి ఈ డేటా చాలా కీలకంగా ఉంటుంది. రిసోర్స్ అలొకేషన్కి కావచ్చు. అలానే టార్గెటెడ్ ఇంటర్వెన్షన్, అంటే ప్రభుత్వం ఏ ఏ సందర్భాలలో తను ఇంటర్వ్యూన్ అయ్యి పరిస్థితులను చక్కదిద్దాలి లాంటివి ఈ సెన్సస్ డేటా ఆధారంగా మనం చూడవచ్చు. అలానే డెమోగ్రఫిక్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎకనామిక్ యాక్టివిటీ ఏ విధంగా జరుగుతుంది, సోషల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే సమాజం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, కులాలు మరియు మతాలు, పాపులేషన్ ట్రెండ్స్ అండ్ డెమోగ్రఫీ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా సెన్సస్ ప్రక్రియ ఆధారంగా మనము గుర్తించవచ్చు. ముఖ్యంగా ప్రజాధనం వృధా కాకూడదు అంటే ఈ సెన్సస్ ప్రక్రియ అనేది చేపట్టడం చాలా చాలా కీలకమండి. దీనిలో మనకి లభించిన డేటా ఆధారంగా ఏ ఏ వర్గాల వారికి ఎంత మేరకు మనము ప్రజాధనం ఖర్చు పెట్టాలి అనేది ఒక అవగాహన ప్రభుత్వాలకు వస్తుంది. కొన్ని స్టాటిస్టిక్స్ ఇక్కడ చూడండి. భారతదేశంలో 81.35 కోట్ల మంది పేదలు ఉన్నారు. వారికి నెల నెల ఉచితంగా బియ్యం మరియు గోధుమలను పంపిణీ చేయడానికి 2024 నుంచి 28 మధ్య కాలంలో 11.80 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఓకే, ఇది బాగానే ఉంది. అయితే 81.35 కోట్ల మంది పేదలు ఉన్నారు అని ఏ గణాంకాల ఆధారంగా తీసుకున్నారు? అదేవిధంగా ఏపీలో 2.69 కోట్లు, తెలంగాణలో 1.91 కోట్ల మంది ఈ చౌక ధరల దుకాణాల నుంచి బియ్యం తీసుకుంటున్నారు, ఈ రేషన్ డిపోస్ నుంచి తీసుకుంటున్నారు. వీరందరూ పేదలను ఎలా గుర్తించడం జరిగింది? సో వీటన్నిటికీ మనకి డేటా అనేది లేకపోవడం ప్రజాధనం వృధా అవడానికి కారణమవుతూ ఉంటుంది. సో ఇష్యూస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ సెన్సస్ డేటాలో ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు, సరి అయిన డేటా లేకపోతే అసలైన లబ్ధిదారులని గుర్తించడానికి జాప్యం జరుగుతుంది. దీనివలన గోస్ట్ బెనిఫిషియరీస్ అంటారండి, అంటే అర్హత లేకపోయినా కొంతమంది లబ్ధిని పొందుతూ ఉంటారు. అలానే కొన్ని సందర్భాలలో అసలైన లబ్ధిదారులను వదిలేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సెన్సస్ డేటా లేకపోతే కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి వీలైనంత త్వరగా ఈ సెన్సస్ ప్రక్రియను పూర్తి చేసి మనము ఈ డేటాని ఖచ్చితత్వంగా అసలైన పేదలను గుర్తించడానికి మరియు అర్హులకు మాత్రమే ఈ సంక్షేమ ఫలాలను అందించడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా ప్రజాధనం వృధా కాకుండా ప్రభుత్వాలు అరికట్టే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అందరికీ అందని ఆరోగ్యవరం. ఈ ఆర్టికల్లో భారతదేశం యొక్క హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అండ్ రిమోట్ ప్రాంతాలలో, అంటే గ్రామీణ ప్రాంతాలలో ఇంకా నేటికి వైద్య సదుపాయాలు కనీస స్థాయిలో కూడా లేకపోవడాన్ని వివరిస్తూ ఉంది. దీనిలో మనకి కొన్ని కీ స్టాటిస్టిక్స్ ఇవ్వడంతో పాటు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎంత మేరకు చేస్తుంది,
అండ్ ఈ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయాలను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో ఈ వైద్య సదుపాయంలో కూడా ఇన్ఈక్వాలిటీస్ని మనం చూడవచ్చు అండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నేటికి 35% గ్రామీణులకు ఆధునిక వైద్య సేవలు అందడం లేదు. ఇది ఎస్సీ ఎస్టీలలో ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంది. అండ్ పేదలతో పోలిస్తే ధనికులకు 47 రెట్లు అధికంగా నాణ్యమైన వైద్య సదుపాయం అందుతూ ఉండడం భారతదేశంలో ఉన్న వైద్య సదుపాయాల అసమానతలకు అద్దం పడుతూ ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయాలు అందించడానికి కీలకమైన ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సిస్ అనేవి గడిచిన 15 ఏళ్లలో అంటే 2005 నుంచి 2020 మధ్య కాలంలో కేవలం 8% మాత్రమే పెరగడం ఇక్కడ ఆందోళన కలిగించే అంశం. ఎందుకు? మనకి పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఇక్కడ వైద్య సదుపాయాలు కల్పించే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేవి పెరగడం లేదు. అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అనేవి మనకి కొన్ని గ్రామాలకి కలిపి ఉంటాయి. అక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నా కూడా అందులో 80% కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో వైద్యులు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది లేరు. దీనివలన ఏం జరుగుతుందండి? అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే ఈ వైద్య సదుపాయాల కోసం పేదలు తమ దాచుకున్న డబ్బులని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ద్వారా మనము ఖర్చు పెడుతూ ఉంటే వాళ్ళు మరింత పేదరికంలోకి మగ్గిపోతూ ఉంటారు. ఇటీవలి కొన్ని గణాంకాల ప్రకారం ప్రతి ఏటా భారతదేశంలో సుమారు 6 కోట్ల మంది ప్రజలు ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కారణంగా పావర్టీలోకి నెట్టివేయబడుతున్నారు అని తెలుస్తుంది. సో ఇది భారతదేశంలో వైద్య సదుపాయాల యొక్క దుస్థితిని తెలియజేస్తోంది. అలానే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ కేర్ మనం చూస్తే భారతదేశం కేవలం 1.84% మాత్రమే తన జీడిపిలోంచి ఖర్చు పెడుతూ ఉంది. అదే అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలైతే సుమారు 10% కంటే ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాయి. దీనివలన ఇక్కడ మరింత వైద్య సదుపాయాల యొక్క లేమి అనేది ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వీటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కనీసం తన జీడిపిలో 5% ఈ వైద్యం మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. WHO నిబంధనల మేరకు మనకి ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాల్సిన అవసరం ఉంది. అయితే భారతదేశంలో ఈ గణాంకాలు ప్రతి 900 మందికి ఒక డాక్టర్గా ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ వైద్య సదుపాయాలు అందిస్తున్నారు అనేది చాలా కీలకం. ఎక్కువ మంది డాక్టర్స్ మరియు హాస్పిటల్స్ మనకి సిటీస్ మరియు టైర్ 1, టైర్ 2 లాంటి అర్బన్ సెంటర్స్లో మాత్రమే దర్శనమిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకుని గ్రామీణ ప్రాంతాలలో తగినంత మంది వైద్యులను ప్రభుత్వ హాస్పిటల్స్లో నియమించడం ఎంతైనా అవసరం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొత్త పార్టీని ప్రకటించిన మస్క్ అమెరికన్లకు స్వేచ్ఛ కల్పిస్తానని వెల్లడి. ఇటీవల బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే ఒక వివాదంలో డొనాల్డ్ ట్రంప్ మరియు అతని మిత్రుడు ఎలాన్ మస్క్ మధ్య ఏర్పడిన విభేదాల ఫలితంగా ఎలాన్ మస్క్ ఒక నూతన పార్టీని ప్రకటించడం చూడవచ్చు. సో అమెరికన్లకు స్వేచ్ఛ కల్పిస్తాను అంటూ ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఆయన పెట్టిన నూతన పార్టీ పేరేంటంటే అమెరికా పార్టీ అనేది నూతనంగా ఆయన ఇక్కడ స్థాపించడం చూడవచ్చు. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆయన తెలిపారు. తన పార్టీ ద్వారా దేశంలోని ద్విపార్టీ వ్యవస్థను సవాలు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటి వరకు అమెరికాలో 2 పార్టీస్ మధ్య మాత్రమే ఎలక్షన్ కంటెస్టెంట్ అనేది జరుగుతూ ఉండేది. రిపబ్లికన్ పార్టీ మరియు డెమోక్రాటిక్ పార్టీ, ఈ రెండిటి మధ్య ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియ అనేది జరుగుతూ వస్తుంది. అయితే ఆయన 3వ ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉందా, ఆయన అమెరికా యొక్క ప్రెసిడెంట్ అవుతారా అనేది మనం చూస్తే ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం అవుట్ సైడర్స్ ఎవరు అమెరికా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం లేదు. దీనిని ఇండియన్ కంటెక్స్ట్లో మనము కంపేర్ చేసినప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ అనేవాడు కేవలం న్యాచురల్ బార్న్ సిటిజన్ అయితే మాత్రమే యుఎస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అమెరికా గడ్డ మీద పుట్టిన వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయగలరు. అండ్ ఇండియన్ కంటెక్స్ట్లో మాత్రం ఇండియన్ సిటిజన్షిప్ ఉంటే సరిపోతుంది. ఇది బై రిజిస్ట్రేషన్ కావచ్చు, బై న్యాచురలైజేషన్ కావచ్చు, ఏ విధంగానైనా ఇండియన్ సిటిజన్షిప్ పొందిన వ్యక్తులు ఎవరైనా ఇక్కడ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డెన్మార్క్ ఆదర్శం. ఈ ఆర్టికల్ ప్రపంచ అవినీతి సూచీలో భారతదేశం యొక్క గణాంకాలని, అలానే ప్రపంచవ్యాప్తంగా అవినీతి సూచీలో ఉన్న పలు దేశాల స్కోర్లని ఇక్కడ వివరించడం జరిగింది. దీనిని కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024 ఆధారంగా ఇక్కడ వివరించారు. ఈ ఇండెక్స్ని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రతి ఏటా విడుదల చేస్తూ ఉంటుంది. ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఒక దేశం యొక్క అవినీతి సూచీని వాటి యొక్క స్కోర్స్ ఆధారంగా గణాంకాలను ఇస్తూ ఉంటుంది. భారతదేశం 33 స్కోర్తో
96వ ర్యాంక్లో ఉంది అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. 180 దేశాలలో భారతదేశం 96వ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క స్కోరు 38గా ఉంది. అంటే స్కోరు తక్కువ అయ్యే కొలది కూడా మనకి ఇక్కడ కరప్షన్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం. ఇక్కడ భూటాన్ చూడండి 72 స్కోరుతో ఏషియన్ కంట్రీస్లోనే హైయెస్ట్గా ఉంది. జపాన్ 71, చైనా 43, వియత్నాం 40, మాల్దీవులు 38, ఇండోనేషియా 37, నేపాల్ 34, థాయిలాండ్ 34, మంగోలియా 33, శ్రీలంక 32, పాకిస్తాన్ 27, బంగ్లాదేశ్ 23, ఇరాన్ 23. సో ఈ విధంగా మనము ఇంటర్నేషనల్ కరప్షన్ ఇండెక్స్లో వివిధ దేశాల ఏషియన్ కంట్రీస్ యొక్క స్కోర్ని చూడవచ్చు. భారతదేశం అయితే 38 స్కోర్తో 96వ స్థానంలో ఉంది. ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ట్రినిడాడ్ అండ్ టొబాగో తన దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగోను ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టైన్ కర్లా కంగులు 2025 జూలై 4న ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఈ పురస్కారాన్ని దక్కించుకున్న తొలి విదేశీ నేత మోదీయే కావడం విశేషం. అలానే భారత ప్రధాని ఏ దేశం వెళ్ళినా కూడా ఆ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారంతో ఆయన సత్కరించబడుతున్నారు. ఘనా మీటింగ్ లో కూడా మనము చూసాము, ఘనా యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఆయనకి ప్రదానం చేయడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం ఇప్పటి వరకు 25 అంతర్జాతీయ అవార్డులను ఆయన దక్కించుకున్నారు. నెక్స్ట్ వన్ చూడండి. నేవీ ఏవియేషన్లో దేశంలోని తొలి మహిళా ఫైటర్ పైలట్గా ఆస్థా పూనియా నియమితులయ్యారు. లాస్ట్ క్లాస్లో దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేశాము. తొలి మహిళా ఫైటర్ పైలట్గా ఆస్థా పూనియా అంటే నేవీకి చెందిన యుద్ధ విమానాలను నడిపే ఫైటర్గా ఆవిడ ఇక్కడ రికార్డు సృష్టించారు. భారత నౌకాదళంలో ఇప్పటికే మహిళా అధికారులు పైలట్లుగా సముద్ర నిఘా విమానాలు, హెలికాప్టర్లలో విధులు నిర్వహిస్తున్నా కూడా నౌకాదళ యుద్ధ విమానాలను నడపనున్న తొలి మహిళగా ఆస్థా పూనియా నిలిచారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. దేశంలోనే మొదటిసారిగా సోలార్ బస్ స్టేషన్ గుజరాత్లోని సూరత్లో ఏర్పాటైంది. ఇందులో రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్, సెకండ్ లైఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా బస్సులకు 24 గంటల గ్రీన్ ఛార్జింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. సో ఈ విధంగా ఎలక్ట్రిసిటీ బస్సులకి కూడా సోలార్ పవర్ని ద్వారా గ్రీన్ ఛార్జింగ్ సదుపాయాన్ని తీసుకురావడం చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ బ్లూ టంగ్ పురస్కారం అందుకున్నారు. జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న గ్రేటర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రజల్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులను గుర్తించి ఏటా ఈ బ్లూ టంగ్ పురస్కారంతో గౌరవిస్తుంది. సో ఈ ఏడాది ఈ బ్లూ టంగ్ పురస్కారాన్ని భారతదేశానికి చెందిన సద్గురు జగ్గి వాసుదేవ్ అందుకున్నారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. కింది వాటిలో దేనిని లోరెంజ్ వక్రరేఖ ద్వారా కొలుస్తారు? ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసాము వివిధ రకాల వక్రరేఖల గురించి, ముఖ్యంగా లోరెంజ్ కర్వ్, అలానే ఫిలిప్స్ కర్వ్, లాఫర్ కర్వ్, కుజ్నెట్స్ కర్వ్, ఇలా వివిధ రకాల కర్వ్స్ గురించి మనం డిస్కస్ చేసాము. అందులో మనకి లోరెంజ్ కర్వ్ గురించి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. 4 ఆప్షన్స్ని ఇందులో ఇచ్చాను. దీనిలో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.